Welcome to ACE. Let us start explanation for vocabulary day 17. Okay. Let us start with the first question, right? Directions of the Meonayo. In each of the given questions, a word has been highlighted in the statement. In the options given below, a pair of words has been given. Find the pair of the word where the first word is the synonym of the highlighted word, whereas the second word is the antonym of the given word, right? అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆ స్టేట్మెంట్ ఒక బోల్డ్ వర్డ్ ఉంటుంది, ఆ బోల్డ్ వర్డ్ మనకి ఏం కావాలి, సినోనిమ్ కావాలి, యాంటనమ్ కావాలి, రైట్? ఒకే ఒకే దగ్గర మనకి ఏం ఉండాలి, సినోనిమ్ పేరు, సినోనిమ్ యాంటనమ్ పేరు ఉండాలి. ఆ పేరుని మనం ఆన్సర్గా తీసుకోవాలి, ఓకేనా? లెట్ us ఆన్సర్ దిస్ వన్. ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం, రైట్? క్వశ్చన్ మనకి ఏముందో చూడండి. 8 miles from away, but still 4 miles from the summit of Red Mountain Pass, the road leveled out. ఓకే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, రైట్? మౌంటైన్ యొక్క సమ్మిట్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? మనకి ఏమొచ్చిందంటే సమ్మిట్. నార్మల్గా సమ్మిట్ అనేది మనకి ఏంటి, హైయెస్ట్ పాయింట్. సమ్మిట్ అంటే మీనింగ్ ఏంటి, హైయెస్ట్ పాయింట్. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలియాలంటే సమ్మిట్కి సినోనిమ్స్ తెలియాలి, సమ్మిట్కి యాంటనమ్ తెలియాలి, రైట్? ఇక్కడ మనకి థీమ్ ఏంటంటే, థీమ్ చెప్తాను చూడండి. థీమ్ ఏంటి మనకి ఇక్కడ, హైయెస్ట్ పాయింట్. ఓకే, సమ్మిట్ అంటే మనకి ఏంటి, హైయెస్ట్ పాయింట్. హైయెస్ట్ పాయింట్ కి ఆపోజిట్ ఏమవుతుంది, లోయెస్ట్ పాయింట్. హైయెస్ట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఆ వర్డ్స్ డిస్కస్ చేద్దాం, రైట్? హైయెస్ట్ పాయింట్ అని చెప్పడానికి ఏ వర్డ్స్ యూజ్ చేస్తారు, లోయెస్ట్ పాయింట్ అని చెప్పడానికి ఏ వర్డ్స్ యూజ్ చేస్తారో చూద్దాం, రైట్? హైయెస్ట్ పాయింట్ అని చెప్పడానికి మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది, సమ్మిట్. సింపుల్ గా మనం ఏమనొచ్చండి, సమ్మిట్ అని చెప్పొచ్చండి. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే క్రెస్ట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, క్రెస్ట్. సమ్మిట్ లేదంటే ఏం చెప్పొచ్చు మనం, క్రెస్ట్ అని చెప్పొచ్చు. లేదంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు, టాప్ అని చెప్పొచ్చు. అది మనకు తెలిసింది కూడా అది రాయట్లేదు, రైట్? సమ్మిట్, క్రెస్ట్, లేదంటే ఏమనొచ్చు అంటే అపెక్స్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, అపెక్స్. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే అపోజీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, అపోజీ. ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి, రైట్? సమ్మిట్ అనొచ్చు, క్రెస్ట్ అనొచ్చు, అపెక్స్ అనొచ్చు, అపోజీ అనొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే యాక్మే అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం, యాక్మే అని చెప్పొచ్చు, రైట్? సో ఇంకా మనకి ఏమైనా పిన్నాకిల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, పిన్నాకిల్. సో ఇంకేం చెప్పొచ్చు అంటే జెనిత్ అని కూడా చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, జెనిత్. ఈ వర్డ్స్ చూడండి, రైట్? హైయెస్ట్ పాయింట్ అని చెప్పడానికి మనం ఏం తీసుకోవచ్చు అంటే సమ్మిట్ అని తీసుకోవచ్చు, క్రెస్ట్ అని తీసుకోవచ్చు, అపెక్స్ అని తీసుకోవచ్చు, అపోజీ అని తీసుకోవచ్చు, యాక్మే అని తీసుకోవచ్చు, పిన్నాకిల్ తీసుకోవచ్చు, జెనిత్ తీసుకోవచ్చు, రైట్? సో వీటికి ఆపోజిట్ మనకి ఏమైతే, మనకి ఆపోజిట్ ఏంటంటే లోయెస్ట్ పాయింట్, రైట్? లోయెస్ట్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు అంటే అబిస్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, అబిస్. లేదంటే నడీర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, నడీర్. ఈ టూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? లోయెస్ట్ పాయింట్ మనం ఏం చెప్పొచ్చు, అబిస్ అని చెప్పొచ్చు, నడీర్ అని చెప్పొచ్చు, రైట్? హైయెస్ట్ పాయింట్స్ ఏం చెప్పొచ్చు మనం, సమ్మిట్ అని చెప్పొచ్చు, క్రెస్ట్ అని చెప్పొచ్చు, అపెక్స్ అని చెప్పొచ్చు, అపోజీ, యాక్మే, పిన్నాకిల్, జెనిత్. ఇప్పుడు వీటిలో కొన్ని వర్డ్స్ మనం చూద్దాం, రైట్? మనకి సమ్మిట్ అనే వర్డ్ ఏ కంటెక్స్ట్ లో వాడొచ్చు అంటే మనకి ఇలాంటి కంటెక్స్ట్ అంటే మౌంటైన్ యొక్క సమ్మిట్ అంటే హైయెస్ట్ పాయింట్, ఆ కంటెక్స్ట్ లో వాడొచ్చు. లేదంటే మనకి ఎప్పుడైనా సరే సమ్మిట్ లెవెల్ టాక్స్ అన్నాం అనుకోండి, సమ్మిట్ లెవెల్ టాక్స్ అంటారు, రైట్? సో సపోజ్ ఇండియా, ఆస్ట్రేలియా ఇద్దరు టూ కంట్రీస్ యొక్క సో హైయెస్ట్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ డిస్కషన్ చేస్తున్నాం అనుకోండి, బట్ ఏమనొచ్చండి మనం, సమ్మిట్ లెవెల్ టాక్స్ అనొచ్చు, అంటే హైయెస్ట్ లెవెల్ టాక్స్. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఏమొచ్చండి, అపెక్స్. ఇండియాలో మనకి అపెక్స్ కోర్ట్ అంటే ఏమవుతుంది, సుప్రీం కోర్ట్ అవుతుంది. అంటే హైయెస్ట్ లెవెల్ కోర్ట్ ఏమంటాము, అపెక్స్ కోర్ట్ అంటాం. కాబట్టి అపెక్స్ అన్న హైయెస్ట్ పాయింటే, సమ్మిట్ అన్న హైయెస్ట్ పాయింటే, క్రెస్ట్ అన్న, క్రెస్ట్ మనకి ఎక్కడ ఉంటుంది, మనకి మౌంటైన్ టాప్ లో మనకి క్రెస్ట్ ఉంటుంది, రైట్? అలాగే అపోజీ, నార్మల్ గా అపోజీ పెరిజీ అంటారు, రైట్? సపోజ్ మనకు ఉందనుకోండి, రైట్? మనకి రైట్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగేటప్పుడు దేంట్లో తిరుగుతాయి, ఒక కక్షల్లో తిరుగుతాయి, రైట్? సో ఆ కక్షల్లో తిరిగేటప్పుడు మనకి కొన్ని దగ్గర డిస్టెన్స్ ఏముంటుంది, చాలా లెంగ్త్ ఉంటుంది, కొన్ని దగ్గర ఎలా ఉంటుంది, మనకి షార్ట్ ఉంటుంది, రైట్? ఆ లెంగ్త్ డిస్టెన్స్ మనం ఏమంటామంటే అపోజీ అంటాం. ఆ లెంగ్త్ డిస్టెన్స్ చూసినప్పుడు మనకి అది హైయెస్ట్ పాయింటా, లోయెస్ట్ పాయింటా, హైయెస్ట్ పాయింట్. సో హైయెస్ట్ పాయింట్ కాబట్టి దాన్ని ఏమంటామంటే అపోజీని కూడా ఏమంటాం మనం, హైయెస్ట్ పాయింట్ అంటాం, రైట్? సో వీటిలో ఏదన్నా కానీ అంటే మనకి సమ్మిట్ అన్నా కానీ, క్రెస్ట్ అన్నా కానీ, అపెక్స్ అన్నా కానీ, అపోజీ అన్నా కానీ, యాక్మే, పిన్నాకిల్, జెనిత్, వీటిలో ఏ మీనింగ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, హైయెస్ట్ పాయింట్. వీటికి యాంటమ్ ఏమైనా తీసుకోవచ్చు మనం, లోయెస్ట్ పాయింట్. లోయెస్ట్ పాయింట్ మనకి ఏమవుతుందంటే అబిస్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు మనం, నడీర్ అనొచ్చు, ఓకే? ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు మనం చూద్దాం, రైట్? మనకి సమ్మిట్ కదా, సమ్మిట్ కి సినమ్ కావాలి, యాంటమ్ కావాలి, రైట్? సమ్మిట్ కి ఫర్రో సినమ్ అయిద్దా, నో. ట్రో అయిద్దా, నో. పిన్నాకిల్, పిన్నాకిల్ ఉంది కదా, సో పిన్నాకిల్ అనేది ఏమైంది మనకి, సినమ్. నెక్స్ట్ ఏముంది మనకి, అపోజీ. అపోజీ కూడా మనకి ఏంటి, సినమే. అపోజీ కూడా మనకి ఏంటి, అంటే మనకి పిన్నాకిల్, అపోజీ రెండు ఏమైపోతాయి, మనకి సినమ్స్ అయిపోతాయి. కానీ మనకి ఏమడిగాడు, ఒకటి సినమ్ ఉండాలి, ఒకటి యాంటనమ్ ఉండాలి. కాబట్టి మనకి సీన్ ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏమని చూడండి, యాక్మే. యాక్మే అంటే మనకి ఏంటి, మనకి హైయెస్ట్ పాయింట్. యాక్మే అంటే
హైయెస్ట్ పాయింట్, కాబట్టి సమ్మిట్ కి ఏమవుతుంది సినోనిమ్. నెక్స్ట్ మనకి ఏముంది నడీర్. నడీర్ అంటే మీనింగ్ ఏంటి లోయెస్ట్ పాయింట్, కాబట్టి సో మనకి ఆ సమ్మిట్ అనే వర్డ్ కి యాక్మే ఏమవుతుంది సినోనిమ్ అవుతుంది, నడీర్ ఏమవుతుంది యాంటోనిమ్ అవుతుంది. కాబట్టి మనకి కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది మనకి యాక్మే ఇంకా నడీర్. డైరెక్ట్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు మనకి రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. మొత్తానికి ఆన్సర్ అయితే ఏముంటుంది మనకి సమ్మిట్ అన్న దానికి మనకి ఆన్సర్ ఏమవుతుంది యాక్మే నడీర్, సినోనిమ్ యాక్మే, నడీర్ ఏమవుద్ది యాంటోనిమ్. సిలో మనకి ఏముంది పిన్నాకిల్ అపోజి, రెండు కూడా ఏమైతే మనకి సిరడమ్స్ అయితే, కాబట్టి దాన్ని తీసుకోకూడదు రైట్. అపోజ్ ఎలా గుర్తుపెట్టుకొని చెప్పారు మనకి సన్ చుట్టూ రైట్. సో ప్లానెట్స్ ఏం చేస్తాయి సో రొటేట్ అవుతాయి రైట్. అలా రొటేట్ అయ్యేటప్పుడు వాళ్ళకి అక్కడికి ఏముంటుంది మనకి ఆ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ అనేది కొన్ని దగ్గరలో తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, కొన్ని దగ్గరలో ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది రైట్. ఆ ఎక్కువ డిస్టెన్స్ ఉండే ఆ పాయింట్ ని ఏమంటామంటే అపోజి అంటాం, అంటే హైయెస్ట్ పాయింట్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి రైట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ దిస్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు కాకపోతే రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. మనకి ఫర్రో అనే వర్డ్ ఉంది, గట్టర్ అనే వర్డ్ ఉంది రైట్. ఇప్పుడు మనకి ఫర్రో అంటే చూద్దాం. ఫర్రో అంటే మీనింగ్ ఏంటంటే నారో ట్రెంచ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం నారో ట్రెంచ్, నారో ట్రెంచ్. దాన్ని ఏమంటామంటే ఫర్. నార్మల్గా మనకి ల్యాండ్ మనం సో ప్లవ్ చేస్తున్నాం అనుకోండి, దున్నుతున్నాం అనుకోండి, ల్యాండ్ మనం దున్నేటప్పుడు చిన్న చిన్న సో రైట్ సాల్లు వస్తాయి కదా, వాటిని ఏమంటామంటే నారో ట్రెంచ్ అంటామండి. చిన్న చిన్న లైన్స్ వస్తాయి కదా, ఆ లైన్స్ ఏమనొచ్చు మనం ఫర్రో అని చెప్పొచ్చు, లేదంటే ఏమనొచ్చు నారో ట్రెంచ్ అని చెప్పొచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది గట్టర్. గట్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎడ్జ్, ఓకేనా, ఎడ్జ్ ఆఫ్ ద రోడ్, ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ వేర్ rain water flows away, where rain water flows away. మనకి రోడ్డు పైన ఉన్న వాటర్ అనేది రెయిన్ వాటర్ అనేది సో ఫ్లో అవడానికి మనకి ఒక ఎడ్జ్ లో పెడతారు, చిన్న ఎద్దులా పెడతారు కదా, దాన్ని ఏమంటామంటే సో ఏమనొచ్చు మనం గట్టర్ అని చెప్పొచ్చు. గట్టర్ అంటే మీనింగ్ ఏంటి ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ వేర్ రెయిన్ వాటర్ ఫ్లోస్ అవే. రెయిన్ వాటర్ వెళ్ళడానికి ప్లేస్ చేసిన ఎడ్జ్ ని ఏమంటారంటే గట్టర్ అంటారు. మనకి ఫర్రో గట్టర్. నెక్స్ట్ మనకి ఏమో చూడండి ట్రో. మనకి ట్రో ఉంది, మేంజర్ ఉంది రైట్. ట్రో మేంజర్. సో రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి యానిమల్స్ తో గుర్తుపెట్టుకోవచ్చు. క్యాటిల్. సో క్యాటిల్ సో డ్రింక్ చేయడానికి, క్యాటిల్ వాటర్ తాగడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటామంటే ట్రో అంటామండి. క్యాటిల్ వాటర్ తాగడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటామో ఆ కంటైనర్ ఏమంటాము సింపుల్ గా గుర్తుపెట్టుకున్నాం. ట్రో మేంజర్ బోత్ ఆర్ కంటైనర్స్, అలా గుర్తుపెట్టుకున్నాం. కంటైనర్స్ బోత్ ఆర్ కంటైనర్, అలా గుర్తుపెట్టుకుని కంటైనర్స్ రైట్. ఆ కంటైనర్ మనకి వాటర్ కోసం కావచ్చు, ఫుడ్ కోసం కావచ్చు, ఓకేనా, ఫుడ్ కోసం కావచ్చు. వాటర్ కోసం అయితే దాన్ని ఏమంటామంటే ట్రో అంటారండి రైట్. వాటర్ కోసం అయితే ఏమంటారు ట్రో అంటారు. అదే ఫుడ్ కోసం అయితే ఏమంటారంటే మేంజర్ అంటారు రైట్. ఈ మేంజర్ ని బేస్ చేసుకుని మనకు ఒక ఇడియం కూడా ఉందండి రైట్. ఆ ఇడియం ఏంటంటే ఏ డాగ్ ఇన్ ద మేంజర్, ఏ డాగ్ ఇన్ ద మేంజర్. ఇది మనకి ఇడియం ఉంటుంది, చాలాసార్లు అడిగారు కూడా, ఓకేనా. డాగ్ ఇన్ ద మేంజర్, ఓకే, ఏ డాగ్ ఇన్ ద మేంజర్. మళ్ళీ ఒక చూడండి ఇక్కడ ట్రూ అన్న మేంజర్ అని ఎలా గుర్తుపెట్టుకుంటారు క్యాటిల్. క్యాటిల్ మనకి తాగడానికి వాటర్ తాగడానికి యూజ్ చేస్తే ఏమంటాము సో ట్రూ అంటాము, ఫుడ్ తినడానికి యూజ్ చేస్తే ఏమంటాము మేంజర్ అంటాము రైట్. మనకి ఏముంది మనకి ఈ మేంజర్ ని బేస్ చేసుకుని మనకి ఇడియం ఉంది ఏ డాగ్ ఇన్ ద మేంజర్. ఏ డాగ్ ఇన్ ద మేంజర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలా వచ్చిందంటే మేంజర్ అంటే ఏమనుకున్నాం మనం ఆ ఫుడ్ పెట్టే బాక్స్ అనుకో, ఆ ఫుడ్ పెట్టే బౌల్ అనుకోండి రైట్. ఆ ఫుడ్ పెట్టే ఆ కంటైనర్ మనకి ఎవరికి యూస్ఫుల్ అది క్యాటిల్, ఎందుకంటే ఆ ఫుడ్ ఏముంటుంది క్యాటిల్ ఫుడ్ ఉంటుంది. సపోజ్ గ్రాస్ అనుకుందాం అనుకోండి, గ్రాస్ అక్కడ ఆ బకెట్ అనుకోండి, లేదంటే ఆ కంటైనర్ అనుకోండి, ఆ కంటైనర్ మనకి ఏముంది గ్రాస్ ఉందండి రైట్. ఆ గ్రాస్ అనేది ఎవరు తింటారు క్యాటిల్, అంటే కౌస్ కానీ బఫెలోస్ కానీ తింటాయి, వాటికి యూస్ఫుల్. కానీ ఆ మేంజర్ లో ఎవరున్నారు డాగ్. డాగ్ గ్రాస్ తింటుందా, డాగ్ అనేది గ్రాస్ తిందండి, గ్రాస్ తిందు. పోనీ డాగ్ ఉన్నంతసేపు అక్కడికి ఎవరైనా రానిస్తుందా, ఎవరిని కూడా రానివ్వదు. అంటే డాగ్ అనేది ఆ గ్రాస్ ని తినదు, వేరే వాళ్ళని తిన్నివ్వదండి. ఆ విధంగా ఎవరైతే వాళ్ళు ఎంజాయ్ చేయరు, వేరే వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వరు, అలాంటి వాళ్ళని మనం డిస్క్రైబ్ చేయడానికి మనం ఏమంటామంటే ఈ డాగ్ ఇన్ ద మేంజర్ అంటాం రైట్. సో ఏమైనా సరే యూటిలిటీస్ ఉన్నప్పుడు, ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఆ ఫెసిలిటీస్ ని వాళ్ళు యూజ్ చేసుకోరు, వేరే వాళ్ళని యూజ్ చేయనివ్వరండి. ఆ ఆపర్చునిటీని వాళ్ళు యూజ్ చేసుకోరు, వేరే వాళ్ళని యూజ్ చేయనివ్వరు. అలాంటప్పుడు వాళ్ళని ఏమంటామంటే డాగ్ ఇన్ ద మేంజర్. సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఏ పర్సన్ హూ డజంట్ లెట్ అదర్స్ ఎంజాయ్ థింగ్స్ దట్ హీ కెన్ నాట్. అంటే వాడు ఎంజాయ్ చేయలేని వాటిని వేరే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఎవడైతే ఛాన్స్ ఇవ్వడో అలాంటి వాడిని ఏమనొచ్చు అంటే ఈ డాగ్ ఇన్ ద మేంజర్ అనొచ్చు రైట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి రైట్. ఫర్రో అంటే మీనింగ్ ఏంటి ఏ నారో ట్రెంచ్ అని చెప్పొచ్చు, ఓకే. గట్టర్ అంటే అని చెప్పొచ్చు ఎడ్జ్ ఆఫ్ ద రోడ్ వేర్ రెయిన్ వాటర్ ఫ్లోస్ అవే అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది ట్రో. ట్రో ఒకటి మనకి ఏంటి మేంజర్. మేంజర్ పైన మనకి ఇడియం ఏముంది ఏ డాగ్ ఇన్ ద మేంజర్. మనకి ట్రో మేంజర్ ఎలా తీసుకోవచ్చు బోత్ ఆర్ కంటైనర్స్ గా తీసుకోవచ్చు. వాటర్ కంటైనర్ దాన్ని ఏమనొచ్చు ట్రో అనొచ్చు, ఫుడ్ కి అయితే ఏమనొచ్చు దాన్ని మేంజర్ అనొచ్చు రైట్. మొత్తానికి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి రైట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.
లెట్ us ఆన్సర్ సెకండ్ క్వశ్చన్. మనకి ఏముందో చూద్దాం డైరెక్షన్స్. In the following sentences, two words have been omitted from each sentence. Okay. Three words have been suggested for each blank in two columns. Choose the set of words that will make the paragraph grammatically correct and contextually coherent. అంటే మనకి ఏమి ఇచ్చాడు, మనకి fill in the blanks క్వశ్చన్ ఇచ్చాడు, రైట్. 2 blanks ఉన్నాయి. ఆ 2 blanks ఫిల్ చేయడానికి మనకి కాలమ్ 1 కాలమ్ 2 లో మనకి 6 వర్డ్స్ ఇచ్చారు, రైట్. 3 words ఈచ్, మొత్తం అన్ని మనకి 6 words. ఆ 6 words లోంచి మనం 2 words ని పిక్ చేసుకోవాలి. లెట్ us ఆన్సర్ దిస్ వన్, రైట్. సో మనకి ఫస్ట్ మనకి ఏముందో చూడండి. టు ట్రూలీ డెలివర్ ఆన్ ద ప్రోటీన్ నీడ్స్ ఆఫ్ టుమారోస్ పాపులేషన్. ఓకేనా. టు ట్రూలీ డెలివర్, ఇది అబ్జర్వ్ చేయండి, రైట్. డెలివర్ ఆన్ ద ప్రోటీన్ నీడ్స్ ఆఫ్ టుమారోస్ పాపులేషన్ will require dash collaboration across all pathways based on the common objective of dash sustainable protein. సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనకి కొన్ని వర్డ్స్ చూద్దాం, రైట్. మనకి ఏమొచ్చింది, ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్పొచ్చు అండి, మనం పర్పస్ అని చెప్పొచ్చు అండి. ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, పర్పస్, లేదంటే ఎయిమ్ అని కూడా చెప్పొచ్చు. ఆబ్జెక్టివ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఎయిమ్ లేదంటే పర్పస్ అని చెప్పొచ్చు, గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే ఏమంటే మనకి దీన్ని మనం బ్రేక్ చేసాం అనుకో, బ్రేక్ చేసి మనకి ఏమొస్తుంది, లేబర్. ఏమొస్తుంది, లేబర్. నెక్స్ట్ ఏమొస్తుంది, కోల్. కో అంటే మీనింగ్ ఏంటంటే విత్ అండి. కో అంటే మీనింగ్ ఏంటి, విత్. లేబర్ అంటే మీనింగ్ ఏంటి, లేబర్ అంటే వర్క్. లేబర్ అంటే ఏంటి, వర్క్. కో అంటే ఏంటి, విత్. మనతో పాటు కలిసి పనిచేస్తుంది అంటే వేరే వాళ్ళతో పాటు మనం కలిసి పనిచేస్తాం ఏమంటామంటే కొలాబరేషన్ అంటామండి. కలిసి పని చేయడాన్ని ఏమంటామంటే కొలాబరేషన్ అంటాం. కో లేబర్. కో అంటే విత్, లేబర్ అంటే వర్క్. కలిసి పని చేయడాన్ని ఏమంటామంటే కొలాబరేషన్ అంటాం, రైట్. ఇప్పుడు మనకైతే చూద్దాం ఇంకేమైనా మీనింగ్స్ ఉన్నాయా, ఇంకేం లేవు కదా. సో రైట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏమనుకున్నాం, ఎయిమ్ లేదంటే పర్పస్. కొలాబరేషన్ మీనింగ్ ఏంటి, వర్కింగ్ టుగెదర్. ఇప్పుడు మనం చూద్దాం, రైట్. టు ట్రూలీ డెలివర్ ఆన్ ద ప్రోటీన్ నీడ్స్ ఆఫ్ టుమారో పాపులేషన్ విల్ రిక్వైర్ డాష్ కొలాబరేషన్. ఎలాంటి కొలాబరేషన్ రావాలో చూద్దాం, రైట్. సో మనకి ఏముందో చూడడం, అన్ప్రెసిడెంటెడ్, పియనీరింగ్, అబ్సల్యూట్. ఇక మనకి ఈ టోన్ ఎలా ఉంది, మనకి అది టోన్ ఎలా ఉంది, మనకి పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందండి. పాజిటివ్ ఎలా చెప్తున్నాం ఇక్కడ మనకి, సస్టైనబుల్ ప్రోటీన్. మీకు ఎప్పుడైనా సరే సస్టైనబుల్ వచ్చిందంటే దీని మీనింగ్ ఏంటంటే మనకి పాజిటివ్ అండి, రైట్. సో మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం, రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రోటీన్ మీనింగ్ ఏంటంటే దట్ కెన్ బి కంటిన్యూడ్. ఓకేనా. సో అది ఆగిపోకుండా కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంటే దాన్ని ఏమంటామంటే సస్టైనబుల్ అంటామండి. ఏమంటాం మనం, సస్టైనబుల్ అంటాం. మనకి ఇది పాజిటివ్. ఇక్కడ సస్టైనబుల్ ఉంది కాబట్టి మనకి టోన్ ఏంటి, మనకి పాజిటివ్. కాబట్టి ఇక్కడ మనకి కొలాబరేషన్ కూడా ఏం రావాలి, మనకి పాజిటివ్ గానే రావాలి. కాబట్టి అలాంటి వర్డ్స్ తీసుకుందాం, రైట్. అన్ప్రెసిడెంటెడ్. నార్మల్ గా మనకి ప్రెసిడెంట్, ప్రీ అంటే ఏంటి, ముందు. ఇంతకు ముందు వస్తే దాన్ని ఏమంటామంటే ప్రెసిడెంటెడ్ అంటామండి. ఇంతకు ముందు వచ్చేది దాన్ని ఏమంటాము, ప్రెసిడెంటెడ్. ఇంతకు ముందు ఎప్పుడు రాకపోతే దాన్ని ఏమంటామంటే అన్ప్రెసిడెంటెడ్. సో ప్రీ అంటే ముందు, ముందు వస్తే ఏమంటాము ప్రెసిడెంటెడ్. ఇంతకు ముందు అలాంటిది ఎప్పుడు రాకపోతే దాన్ని ఏమంటామంటే అన్ప్రెసిడెంటెడ్. ఎందుకంటే మనకి ఏముంది ఇక్కడ అన్. కాబట్టి అన్ప్రెసిడెంట్ మీనింగ్ ఏంటంటే నాట్ హ్యాపెండ్, నాట్ హ్యాపెండ్ ఆర్ known before. That's it. ఓకేనా. నాట్ హ్యాపెండ్ ఆర్ నోన్ బిఫోర్. ఇంతకు ముందు దాని గురించి తెలియకపోతే, ఇంతకు ముందు అలాంటి జరగకపోతే దాన్ని ఏమంటామంటే అన్ప్రెసిడెంట్ అంటాం. ప్రెసిడెంట్ ఏమైంది, ఇంతకు ముందు తెలిస్తే ప్రెసిడెంటెడ్, ఇంతకు ముందు ఎప్పుడు తెలియకపోతే ఏమంటాము అన్ప్రెసిడెంటెడ్. దీన్ని ఎలా వాడతామంటే మనం పాజిటివ్ కంటెక్స్ట్ లో వాడతాం, రైట్. సో ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మనం ట్రై చేయాలి, కొలాబరేషన్ ఉండాలి, రైట్. మళ్ళీ ఒక స్టూడెంట్, టు ట్రూలీ డెలివర్ ఆన్ ద ప్రోటీన్ నీడ్స్ ఆఫ్ టుమారోస్ పాపులేషన్ విల్ రిక్వైర్ అన్ప్రెసిడెంటెడ్ కొలాబరేషన్ అక్రాస్ ఆల్ పాత్వేస్. అంటే ఇంతకు ముందు ఎప్పుడు లేనంత విధంగా ఆ కొలాబరేషన్, ఎలా కలిసి పనిచేయాలి, ఇంతకు ముందు ఎప్పుడు అలా పని చేయలేదు, అలా పని చేయాలని చెప్తాను. కాబట్టి అన్ప్రెసిడెంటెడ్. నెక్స్ట్ మనకి ఏముందంటే పయనీరింగ్. మనకి పయనీరింగ్ కూడా మనకి ఏంటి, పాజిటివ్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఇన్వాల్వింగ్, ఓకే, ఇన్వాల్వింగ్ న్యూ ఐడియాస్ ఆర్ మెథడ్స్. న్యూ ఐడియాస్ ఆర్ మెథడ్స్, దాన్ని ఏమంటామంటే పైనీరింగ్ అంటాం. ఇన్వాల్వింగ్ న్యూ మెథడ్స్. సో ఎలా ఉండాలి, కొలాబరేషన్ ఎలా ఉండాలి, పైనీరింగ్. ఇంతకు ముందు అలాంటి జరగలేదు, సో కొత్తగా ఉండాలి. అప్పుడు కూడా మనకి ఏమవుతుంది, ఈ సస్టైనబుల్ ప్రోటీన్ మనం గెయిన్ చేయొచ్చు. కాబట్టి మనకి ఆన్సర్ ఏం కావచ్చు, మనకి అన్ప్రెసిడెంటెడ్ అని తీసుకోవచ్చు, లేదంటే ఏం తీసుకోవచ్చు మనం, పైనీరింగ్ అని తీసుకోవచ్చు. పైనీరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో దాన్ని ఏమంటామంటే పైనీరింగ్ అంటాం. అంటే కొత్తగా స్టార్ట్ చేయడం, కొత్తగా స్టార్ట్ చేద్దాన్ని ఏమంటామంటే పైనీరింగ్ అంటాం. పైనీర్స్ అంటే ఆ ఫీల్డ్ లో ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే పైనీర్స్ అంటారండి. కాబట్టి మొత్తానికి అయితే ఈ 2 words పాజిటివ్ కాబట్టి మనకి సో ఛాన్స్ ఉంది, రైట్. థర్డ్ వర్డ్ చూద్దాం, రైట్. మనకి అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే అవుట్ డేటెడ్. అబ్సల్యూట్ మీనింగ్ ఏంటి, మనకి అవుట్ డేటెడ్. మనకి అవుట్ డేటెడ్ మీనింగ్ వస్తుందా, అవుట్ డేటెడ్ కొలాబరేషన్ నో. మనకి ఏం రావాలి, మనకి పాజిటివ్ కంటెక్స్ట్ రావాలి. కాబట్టి మనం
అవుట్డేటెడ్ అనే వర్డ్ అనేది మనకి ఏమైంది నెగిటివ్ వర్డ్ అయితే రైట్ అబ్సల్యూట్ మనకి ఏమవుతుంది నెగిటివ్ వర్డ్ అబ్సల్యూట్ ఎందుకు అవుట్డేటెడ్ అబ్సల్యూట్ మీనింగ్ ఏంటి అవుట్డేటెడ్ ఇక్కడ ఇంకో వర్డ్ మీరు అబ్జర్వ్ చేయండి అబ్సల్యూట్ లాంటి వర్డ్ మనకి ఏముంటుందంటే అబ్సల్యూట్ అనే వర్డ్ ఉంటుందండి అబ్సల్యూట్ రెండు డిఫరెంట్ ఓకే అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్ అని చెప్తాం ఏం చెప్తాం మనం కంప్లీట్ బోత్ ఆర్ డిఫరెంట్ ఓకేనా ఇది మనకి ఏంటి అబ్సల్యూట్ అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి అవుట్డేటెడ్ నెగిటివ్ వర్డ్ రైట్ అబ్సల్యూట్ అంటే మీనింగ్ ఏంటి కంప్లీట్ అబ్సల్యూట్ అథారిటీ అంటే మీనింగ్ ఏంటి కంప్లీట్ అథారిటీ అబ్సల్యూట్ పవర్స్ అంటే మీనింగ్ ఏంటి కంప్లీట్ పవర్స్ అని చెప్పి కాబట్టి అబ్సల్యూట్ అంటే కంప్లీట్ అబ్సల్యూట్ అంటే అవుట్డేటెడ్ ఇక్కడ ఇచ్చిన 3 వర్డ్స్ మనకి 2 వర్డ్స్ మనకి ఏముంది పాజిటివ్ మీనింగ్ ఉంది కాబట్టి మనకి అన్ప్రెసిడెంటెడ్ తీసుకోవచ్చు పేరియరింగ్ తీసుకోవచ్చు అంటే ఫస్ట్ బ్లాంక్ మనకి ఏం రావచ్చు సో ఏ రావచ్చు బి రావచ్చు రైట్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకి ఏముందో చూడండి డీక్రిప్టింగ్ ఓకేనా మనకి ఏముంది ఇక్కడ డీక్రిప్టింగ్ రైట్ నార్మల్ గా ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తాం చూడండి రైట్ డీక్రిప్ట్ కదా మీకు ఎప్పుడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి మీకు క్రిప్టిక్ క్రిప్టిక్ అన్నా లేదంటే క్రిప్టో అన్నా మనకి క్రిప్టో కరెన్సీ అంటాం కదా క్రిప్టిక్ అన్నా క్రిప్టో అన్నా రెండింటికి మీనింగ్ ఏంటంటే హిడెన్ లేదంటే సీక్రెట్ అనే మీనింగ్ వస్తుందండి ఓకేనా సో క్రిప్టిక్ అన్నా క్రిప్టో అన్న మీనింగ్ ఏంటి హిడెన్ ఆర్ సీక్రెట్ ఇప్పుడు మనకి సపోజ్ ఇలా అన్నాం అనుకోండి ఎన్క్రిప్ట్ అన్నాం అనుకోండి ఎన్క్రిప్ట్ ఎన్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి హిడెన్ దీనికి ఆపోజిట్ ఏమవుద్ది మనకి సో అక్కడ ఉంది కదా డీక్రిప్ట్ ఏమైంది మనకి డీక్రిప్ట్ లాజిక్ ఓకేనా క్రిప్ట్ అంటే హిడెన్ అలా కోడ్ చేస్తుందని ఏమంటాము ఎన్క్రిప్ట్ కోడ్ ని డీకోడ్ చేస్తే ఏమంటాము డీక్రిప్ట్ సో ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ ఎన్క్రిప్షన్ అంటాం కదా సో మనకి ఏమొచ్చింది డీక్రిప్టింగ్ అనే మీనింగ్ ఏంటి ఎన్క్రిప్టింగ్ కి ఆపోజిట్ మనకి ఎన్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి ఎన్కోడ్ ఏమంటాం మనం ఎన్కోడ్ అంటాం కదా ఎన్కోడ్ కి ఆపోజిట్ మనకి ఏంటి డీకోడ్ ఏమంటాం మనం డీకోడ్ మళ్ళీ ఒకసారి చూడండి క్రిప్టిక్ అన్నా క్రిప్టో అన్నా క్రిప్టిక్ అన్నా క్రిప్టో అన్నా రెండింటి మీనింగ్ ఏంటి హిడెన్ ఆర్ సీక్రెట్ అలా హిడెన్ హైడ్ చేస్తుంది దాన్ని ఏమంటాం దాన్ని ఎన్క్రిప్ట్ అంటాం లేదంటే ఏమంటాము ఎన్కోడ్ దాన్ని రివీల్ చేస్తే ఏమంటాము డీకోడ్ అంటాం లేదంటే ఏమంటాము డీక్రిప్ట్ అంటాం రైట్ ఈ ఎన్కోడ్ కి మనం ఏం చెప్పొచ్చు అంటే షిఫర్ అని కూడా చెప్పొచ్చు అండి ఏం చెప్పొచ్చు మనం షిఫర్ దీనికి ఆపోజిట్ ఏమైందంటే డెసిఫర్ ఏమైతుంది మనకి డెసిఫర్ డెసిఫర్ అంటే మీనింగ్ ఏంటంటే డీకోడ్ డెసిఫర్ అంటే మీనింగ్ ఏంటి డీకోడ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి క్రిప్ట్ అన్నా క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి హిడెన్ ఆర్ సీక్రెట్ నెక్స్ట్ మనకి ఏముంది ఎన్క్రిప్ట్ అన్నా ఎన్కోడ్ అన్నా సిఫర్ అన్నా మీనింగ్ ఏంటి కోడింగ్ హైడ్ చేయడం అది ఆబ్వియస్ గా కనిపించకుండా హైడ్ చేయడం దాన్ని ఏమంటాము ఎన్కోడ్ అనొచ్చు ఎన్క్రిప్ట్ అనొచ్చు లేదంటే ఏమొచ్చు మనం షిఫర్ అనొచ్చు రైట్ దాన్ని డీకోడ్ చేస్తే ఏమంటాం మనం డీకోడ్ అనొచ్చు డెసిఫర్ సిఫర్ డెసిఫర్ అదేవిధంగా ఏమనొచ్చు మనం డీక్రిప్ట్ కాబట్టి డీక్రిప్టింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డీకోడింగ్ మనకి సో ఆబ్జెక్టివ్ ఆఫ్ డీకోడింగ్ సస్టైనబుల్ ప్రోటీన్ అంటామా సో వీ కెనాట్ సే కాబట్టి మనకి సో ఇక్కడ మనకి డీకోడింగ్ రాకూడదు నెక్స్ట్ మనకి ఏముంది డెలివరింగ్ అనొచ్చు కదా సో సస్టైనబుల్ ప్రోటీన్ మనం ఏం చేయొచ్చు డెలివర్ చేయొచ్చు ఓకేనా కాబట్టి ఇక్కడ ఏముంది మనకి ట్రూలీ డెలివర్ ద ప్రోటీన్ ఇక్కడ ఏముంది డెలివర్ ద ప్రోటీన్ కాబట్టి డెలివరింగ్ అనే వర్డ్ తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఏముంది ప్రొవైడింగ్ సస్టైనబుల్ ప్రోటీన్ మనం ఏం చేయొచ్చు ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి మనకి ప్రొవైడ్ రావచ్చు ఇంకేం రావచ్చు మనకి డెలివరీ రావచ్చు కాబట్టి 2 పాసిబిలిటీస్ అంటే మనకి ఫస్ట్ బ్లాక్ లో మనకి ఏం రావచ్చు అన్ప్రెసిడెంటెడ్ పియనీరింగ్ రావచ్చు సెకండ్ బ్లాక్ మనకి ఏం రావచ్చు డెలివరింగ్ రావచ్చు ప్రొవైడింగ్ రావచ్చు ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో చూద్దాం ఓకే ఆప్షన్ మనకి ఏమొచ్చు మనకి అన్ప్రెసిడెంటెడ్ రావచ్చు పేనీరింగ్ రావచ్చు ఇంకా సో డెలివరింగ్ రావచ్చు ప్రొవైడింగ్ అంటే ఏబిఈఎఫ్ రావాలి ఏబిఈఎఫ్ మనకి ఏబిఈఎఫ్ ఎక్కడ వచ్చింది మనకి చూడండి ఏబిఈఎఫ్ మనకి ఏమొచ్చింది ఏఈ వచ్చింది కదా ఏ అండ్ ఈ పాసిబిలిటీ ఉంది కదా ఏఈ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది బి అండ్ ఎఫ్ సో ఏఈ బిఎఫ్ పాసిబిలిటీ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి నౌ లెట్ us go for the next question. Let us answer question number 3. Okay, question number 3 ఏమడిగారో చూడండి మనకి in the questions given below few sentences are given which are grammatically correct and meaningful. Connect them by the word given above the statements in the best possible way without changing the intended meaning. ఓకేనా మనకి ఏమిచ్చాడు మనకి సింథసిస్ క్వశ్చన్స్ అండి ఏమిచ్చాడు మనకి సింథసిస్ క్వశ్చన్స్ అంటే మనకి ఏమిచ్చాడు మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్స్ మనం ఏం చేయాల్సి ఉంటుంది జాయిన్ చేయాల్సి ఉంటుంది అలా జాయిన్ చేయడానికి మనకి ఏమిచ్చారంటే ఆల్దో అనే ఒక కనెక్టర్ ఇచ్చారండి రైట్ అసలు ఒక ఆల్దో అనే ఒక కంజంక్షన్ ఇచ్చారు రైట్ ఆ కంజంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది రైట్ ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ఆల్దో అనేది మనకి ఏ విధంగా యూజ్ చేస్తాం రైట్ ఆల్దో మనం ఏ కంటెక్స్ట్ లో వాడతామంటే కాంట్రాస్ట్ లో వాడతామండి ఎందులో వాడతాం మనం కాంట్రాస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని వర్డ్స్ నేను చెప్తా ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకుని అవన్నీ కూడా మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే కాంట్రాస్ట్ లో వాడతామండి రైట్ ఆ వర్డ్స్ ఏంటంటే మనకి బట్ అనొచ్చు ఓకేనా బట్ ఎట్ ఓకే అదేవిధంగా దో
though, although, even though. Okay, however, while. Next, in spite of, despite, in spite of, despite. Okay, next, nevertheless, next, nonetheless, next, notwithstanding, next, albeit, albeit, albeit. Okay, నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు అంటే సో మనకి ఏమున్నాయి బట్ అనొచ్చు, ఎట్, దో, ఆల్ దో, ఈవెన్ దో, హౌఎవర్, వైల్, ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నెవర్దలెస్, ననదలెస్, నాట్ విత్ స్టాండింగ్, ఆల్బీట్, ఏఎల్బిఈఐటి, ఆల్బీట్. ఇంకేం చెప్పొచ్చు ఆన్ ద కాంట్రరీ, అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏం చెప్పొచ్చు ఇన్ కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు. ఇవి మీకు ఎప్పుడు వచ్చినా కానీ అక్కడ కన్వే అయ్యేది ఏంటి మీనింగ్ అనేది కాంట్రాస్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి, రైట్. మళ్ళీ ఒక చూడండి మనకి ఆల్దో ఇచ్చింది మనకి ఏంటి కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ ఐడియాస్ ఉండాలి. ఏముండాలి మనకి ఆపోజిట్ ఐడియాస్. ఆల్దోతో పాటు ఇంకేం గుర్తుపెట్టుకుంటారు బట్, ఎట్, దో, ఆల్దో, ఈవెన్ దో, ఈవెన్ దో, హౌఎవర్, వైల్, ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్, నెవర్దలెస్, రైట్, ననదలెస్, నాట్ విత్ స్టాండింగ్, ఆల్బీట్, ఆన్ ద కాంట్రరీ, ఇన్ కాంట్రాస్ట్. ఇవన్నీ మనకి ఏం చెప్తాయి కాంట్రాస్ట్. ఇప్పుడు మనకి ఆల్దో ఉంది కాబట్టి మనకి ఆపోజిట్ ఐడియాస్ రావాలి. ఇచ్చిన వాటిలో ఆపోజిట్ ఐడియాస్ ఏమున్నాయో చూద్దాం. రైట్, ఫస్ట్ వన్ మనకి ఏముంది ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ డౌన్ ఆన్ మున్సిపల్ అథారిటీస్ ఇన్ ఢిల్లీ. మనకి ఏం తెలియాలంటే మనకి కమ్ డౌన్ ఆన్ అనే మనకి ఫ్రేజల్ వెబ్ యొక్క మీనింగ్ తెలియాలి. కమ్ డౌన్ ఆన్ అంటే మీనింగ్ ఏంటంటే రిప్రిమాండ్. ఓకే, రిప్రిమాండ్ లేదంటే రెబ్యూక్ అంటారండి. రిప్రిమాండ్ లేదంటే రెబ్యూక్ అంటే మీనింగ్ ఏంటి స్కోల్డ్. మళ్ళీ ఒకసారి చూడండి మనకి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కమ్ డౌన్ ఆన్ మున్సిపల్ అథారిటీస్ ఇన్ ఇండియా అంటే మున్సిపల్ అథారిటీస్ ని సుప్రీంకోర్టు ఏం చేసింది రిప్రిమాండ్ చేసింది లేదంటే రెబ్యూక్ చేసింది అంటే స్కోల్డ్ తిట్టిందండి. అది ఒక మీనింగ్, రైట్. నెక్స్ట్ మనకి ఏమైనా చూడండి దేర్ ఆర్ ఏ రేంజ్ ఆఫ్ పొల్యూటెంట్స్. అక్కడ చాలా పొల్యూటెంట్స్ ఉన్నాయంట. పొల్యూటెంట్స్ అంటే ఏంటి పొల్యూట్ చేసే వాటిని ఏమంటాము పొల్యూటెంట్స్. చాలా పొల్యూటెంట్స్ ఉన్నాయంట. సీలో ఏమో చూడండి ద కల్పబిలిటీ అంటే మీనింగ్ ఏంటి బ్లేమ్. కల్ప్ అంటే బ్లేమ్. ద కల్పబిలిటీ ఆఫ్ బిల్డింగ్ ఓనర్స్ యాజ్ ఇన్ ద ఉపార్ సినిమా కేస్ హ్యాస్ నాట్ బీన్ డెల్ట్ విత్ స్టెన్లీ. డీల్ విత్ స్టెన్ అంటే మీనింగ్ ఏంటంటే సీరియస్. స్టెన్ అంటే మీనింగ్ ఏంటి మనకి సీరియస్. ఓకే, మనకి ఎక్కడైనా మనం జాయిన్ చేయొచ్చు, ఏని బిని జాయిన్ చేయొచ్చా మనం చేయలేము. ఎందుకంటే ఏదో దేని గురించి మాట్లాడుతున్నాం అక్కడ సుప్రీం కోర్టు సో మున్సిపల్ అథారిటీస్ ని తిట్టిందని మాట్లాడుతాం, స్కోల్డ్ చేసింది, రైట్. సో ఇక్కడ మనకి ఏమైనా దేర్ ఆర్ రేంజ్ ఆఫ్ పొల్యూటెంట్స్ దేని గురించి మాట్లాడుతున్నాం అక్కడ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏని బిని జాయిన్ చేయలేము. కానీ దేని జాయిన్ చేయొచ్చు మనకి సీన్ జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే మనకి సుప్రీం కోర్టు గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాము కల్పబిలిటీ గురించి మాట్లాడుతున్నాం, బ్లేమ్ గురించి మాట్లాడుతున్నాం. ద కల్పబిలిటీ ఆఫ్ బిల్డింగ్ ఓనర్స్ మనకి ఏంటి మున్సిపల్ అథారిటీస్ ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం బిల్డింగ్ ఓనర్స్ యాజ్ ఇన్ ద ఉపార్ సినిమా కేస్ has not been dealt with స్టెన్లీ. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం అంటే సుప్రీం కోర్ట్ అనేది మున్సిపల్ అథారిటీస్ ని స్కోల్డ్ చేసింది కానీ సో ఈ ఓనర్స్ బిల్డింగ్ ఓనర్స్ గురించి సో ఎటువంటి క్వశ్చన్స్ వేయలేదు, ఎటువంటి సో రైట్ అక్యూజేషన్ చేయలేదు, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి రిప్రిమాండ్ చేయలేదని చెప్తున్నాం. కాబట్టి మనకి ఏని సీని మనం ఏం చేయొచ్చు ఆన్సర్ గా తీసుకోవచ్చు కదా. సో ఎలా అంటే సో మనకి ఏం రావాలి ఆల్దో మనకి ఏం చెప్పింది కాంట్రాస్ట్. ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ అనేది మున్సిపల్ అథారిటీస్ ఏం చేసింది రిప్రిమాండ్ చేసింది, వాళ్ళని స్కోల్డ్ చేసింది. కానీ ఇక్కడ మనకి ఈ ఓనర్స్ బిల్డింగ్ ఓనర్స్ ని సీరియస్ గా తీసుకుందా బిల్డింగ్ ఓనర్స్ ని సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి ఏ అండ్ సిలో మనకి ఏముంది సో కాంట్రాస్ట్ కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏం కావచ్చు అంటే ఏసీ కావచ్చు అండి. సో ఈ సుప్రీం కోర్ట్ అనేది సో మున్సిపల్ రైట్ మున్సిపల్ అఫీషియల్స్ ని మన అథారిటీస్ ని ఏం చేసింది స్కోల్ చేసింది కానీ బిల్డింగ్ ఓనర్స్ ని ఎటువంటి క్వశ్చన్స్ చేయలేదు కాబట్టి స్కోల్ చేయలేదు కాబట్టి మనకి ఆపోజిట్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. బీలో మనకి ఏముంది దేర్ ఆర్ ఏ రేంజ్ ఆఫ్ పొల్యూటెంట్స్ చాలా పొల్యూటెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏమైనా చూడండి డీలో ద బల్క్ ఆఫ్ కాంటెంపరీ రీసెర్చ్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ ద మెజరింగ్ సో PM10 ఆర్ PM2.5 లెవెల్స్. ఇది దేని గురించి మాట్లాడుతున్నాయి మనకి పర్టికులర్ మ్యాటర్ గురించి కదా. పర్టికులర్ మ్యాటర్ గురించి అంటే దేని గురించి దేనికి సంబంధించి మనకి అది పొల్యూటెంట్స్ గురించి, దేనికి సంబంధించి మనకి పొల్యూటెంట్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా పొల్యూటెంట్స్ గురించే, ఈ స్టేట్మెంట్ కూడా పొల్యూటెంట్స్ గురించే. అంటే ఏంటి ఇక్కడ చాలా పొల్యూటెంట్స్ ఉన్నా కానీ రీసెర్చ్ అనేది దేనిపైన జరుగుతుందంట సో PM10 PM2.5 వాటిపైన మాత్రమే జరుగుతుందంట. కాబట్టి ఇక్కడ ఏముంది మనకి కాంట్రాస్ట్ చాలా ఉన్నాయి
పొల్యూటెంట్స్. కానీ ఎక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ మనకి ఈ 2 పైన మనకి రీసెర్చ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం కనిపిస్తుంది, కాంట్రాస్ట్. కాబట్టి సిడి కూడా మనకి ఏమవుతుందంటే, సో సిడినా బీడి, బీడి కూడా మనకి ఏమవుతుందంటే ఆన్సర్. అంటే ఏసీలో మనకి కాంట్రాస్ట్ ఉంది, బి అండ్ డిలో కూడా కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఏసీ అండ్ బీడి. ఏసీ అండ్ బీడి కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. Let us answer question number 4. Directions ఏమన్నా చూడండి. In the questions given below, 5 words are given in which 4 of them have a similar meaning and 1 word is the antonym for the other 4 words. Choose the word opposite in meaning to the other 4 as your answer. అంటే మనకి ఏమి ఇచ్చాడు, మనకి 5 వర్డ్స్ ఉన్నాయి. ఆ 5 వర్డ్స్ లో మనకి 4 వర్డ్స్ మనకి ఏముంటాయంటే సిమిలర్ మీనింగ్ ఉంటాయి. ఒక్క వర్డ్ మాత్రం ఆ రిమైనింగ్ వర్డ్స్ కి యాంటనమ్ అయి ఉంటుంది, రైట్. దాన్ని మనం ఆన్సర్ గా తీసుకోవాలి, ఓకేనా. లెట్ us ఆన్సర్ దిస్ వన్. మనకి ఫస్ట్ వర్డ్ ఏముంది, మనకి ట్రిబ్యులేషన్. మనకి ట్రిబ్యులేషన్ అంటే మీనింగ్ ఏంటంటే కాజింగ్ ట్రబుల్ అని చెప్పొచ్చు అండి. ట్రిబ్యులేషన్ మీనింగ్ ఏం చెప్పొచ్చు మనం, కాజింగ్ ట్రబుల్. సింపుల్ గా కాజింగ్ ట్రబుల్ అని చెప్పొచ్చు, కాజింగ్ ట్రబుల్. దాన్ని ఏమంటామంటే ట్రిబ్యులేషన్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, సాల్వేషన్. ఈ సాల్వేషన్ ని తెలుగులో ఏమంటారంటే మోక్షం అంటారండి. ఏమంటారు, మనకి మోక్షం. అంటే మనకి డేంజర్స్ నుంచి కాపాడేదాన్ని ఏమంటామంటే సాల్వేషన్ అంటాం. డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి కాపాడేదాన్ని ఏమంటామంటే సాల్వేషన్ అంటాం. తెలుగులో అయితే ఏమంటాం, మోక్షం అంటాం, రైట్. దీనికి మనకి ఇంగ్లీష్ లో వర్డ్స్ ఏం తీసుకోవచ్చు అంటే కన్జర్వేషన్ అని తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనం, కన్జర్వేషన్, లేదంటే ప్రిజర్వేషన్, ఓకే, లేదంటే రిడమ్షన్. ఈ వర్డ్స్ అన్ని గుర్తుపెట్టుకో, మనకి ఎగ్జామినేషన్ లో వీటిపైన రావచ్చు క్వశ్చన్స్, ఓకేనా. ఏం రావచ్చు చూడండి ఇక్కడ, సాల్వేషన్. సాల్వేషన్ అంటే ఏం చెప్పొచ్చు మనం, కన్జర్వేషన్ అని చెప్పొచ్చు, ప్రిజర్వేషన్ అని చెప్పొచ్చు, రిడమ్షన్ అని చెప్పొచ్చు, లేదంటే సేవింగ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం, సేవింగ్, కాపాడడం, రైట్. సో మొత్తానికి సాల్వేషన్ అంటే ఏమవుతుంది మనకి, కన్జర్వేషన్, ప్రిజర్వేషన్, రిడమ్షన్, సేవింగ్. ఈ 2 వర్డ్స్ బట్టి మనకు తెలిసిపోతుంది కదా మనకి. ట్రిబ్యులేషన్ అంటే ఏమనుకున్నాం, కాజింగ్ ట్రబుల్స్. అంటే ఇది పాజిటివా నెగిటివా, నెగిటివ్, ఓకే. సాల్వేషన్ అంటే మనకి ఏంటి, సేవింగ్. కాబట్టి పాజిటివ్ నెగిటివా, పాజిటివ్. కాబట్టి మనకి ఏ గాని బి గాని ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా. నెక్స్ట్ మనం చూడండి, సిలో ఏముందో, టోర్మెంట్. టోర్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే టార్చర్. టోర్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, టార్చర్. టార్చర్ చేయడాన్ని ఏమంటామంటే టోర్మెంట్ అంటామండి, టార్చర్ చేయడం, రైట్. నెక్స్ట్ మనకి ఇంకేమనొచ్చు, మనకి ఎగోనీ అనొచ్చు, ఓకేనా. ఎగోనీ. ఎగోనీ అంటే మీనింగ్ ఏంటంటే గ్రేట్ మెంటల్ పెయిన్ ఆర్ ఫిజికల్ పెయిన్. మెంటల్ ఆర్ ఫిజికల్ పెయిన్, దాన్ని ఏమంటామంటే ఎగోనీ అంటాం. మనకి టార్చర్ అంటే తెలిసిందే కదా మనకి, టోర్మెంట్. ఇప్పుడు మనం చెప్పడానికి ఏమైంది, ట్రిబ్యులేషన్ అంటే ఏమనుకున్నాము, కాజింగ్ ట్రబుల్. టోర్మెంట్ అంటే ఏమనుకున్నాం, టార్చర్, ఎగోనీ. కాబట్టి మనకి ట్రిబ్యులేషన్, టోర్మెంట్ ఏమవుతాయి, సినోనిమ్స్. ఆబ్వియస్ గా మనకి ఆన్సర్ ఏమైందంటే సాల్వేషన్. మనం డైరెక్ట్ గా చేసేయచ్చు, రైట్. కానీ రిమైనింగ్ వర్డ్స్ కూడా చూద్దాం, రైట్. మనకి ఏముంది, అడ్వర్సిటీ. మనకి అడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, రైట్. అడ్వర్సిటీ అంటే మీనింగ్ ఏంటి, అన్ఫేవరబుల్ సిచ్యువేషన్. సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే క్రైసిస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, క్రైసిస్, డిజాస్టర్ అని చెప్పొచ్చు. డిజాస్టర్, క్రైసిస్, డిజాస్టర్, లేదంటే ఏం చెప్పొచ్చు మనం, ట్రబుల్ అని చెప్పొచ్చు, ఓకేనా. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. అడ్వర్సిటీ అంటే ఏం చెప్పొచ్చు మనం, క్రైసిస్ అని చెప్పొచ్చు, డిజాస్టర్ అని చెప్పొచ్చు, ట్రబుల్ అని చెప్పొచ్చు అండి, రైట్. కాబట్టి మనకి అడ్వర్సిటీ, టార్మెంట్ రెండు ఏమైతే సినోనిమ్స్. ఇట్ ద సేమ్ ట్రిబ్యులేషన్ కూడా ఏమైతే సినోనిమ్. లాస్ట్ వర్డ్ మనకి ఏముంది, అఫ్లిక్షన్. అఫ్లిక్షన్ మీనింగ్ ఏంటంటే కాజింగ్ సఫరింగ్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఏం చెప్పొచ్చు మనం, రైట్, సఫరింగ్. అఫ్లిక్షన్ మీనింగ్ ఏంటి మనకి, సఫరింగ్. సో కాజింగ్ సఫరింగ్, దాన్ని ఏమంటామంటే అఫ్లిక్షన్. దీన్ని ఏమనొచ్చు మనం, సో కాజింగ్ ట్రాజడీ అని కూడా చెప్పొచ్చు, లేదా ట్రాజడీ. కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నాయి, అఫ్లిక్షన్ అనే వర్డ్ ఉంది, అడ్వర్సిటీ అనే వర్డ్ ఉంది, టోర్మెంట్ అనే వర్డ్ ఉంది, ట్రిబ్యులేషన్. ఇవన్నీ మనకి ఏమి ఇస్తున్నాయి, నెగిటివ్ వర్డ్స్ ఇస్తున్నాయి, నెగిటివ్ మీనింగ్స్ ఇస్తున్నాయి, రైట్. అంటే ట్రబుల్ అని కానీ, టార్చర్ అని కానీ, సఫరింగ్ అని కానీ, పెయిన్ అని కానీ ఇలాంటి వర్డ్స్ వస్తున్నాయి. కానీ సాల్వేషన్ అనేది ఎగ్జాక్ట్ మనకి ఎలా ఉంది, ఆపోజిట్. అంటే ఏమొస్తుంది మనకి, కన్జర్వేషన్ అని కానీ, ప్రిజర్వేషన్ కానీ, సేవింగ్ అని కానీ, రిడమ్షన్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే సాల్వేషన్ అనే వర్డ్ మన ఆన్సర్ అవుతుందండి. ఏమవుతుంది మనకి, సాల్వేషన్ అనే వర్డ్ మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. మరి ఏం చేద్దామంటే ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దాం, రైట్. సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఏముందో చూడండి. ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 5 words are given in which 4 of them have a similar meaning and 1 word is the antonym for the other 4 words. Choose the word opposite in meaning to the other 4 as your answer. మనకి ఇంతకు ముందులాగే ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి, సో 5 వర్డ్స్ ఉన్నాయి. ఆ 5 వర్డ్స్ లో మనకి 4 వర్డ్స్ అనే మనకి సిమిలర్ మీనింగ్ ఉంటాయి. ఒక వర్డ్ మాత్రం వాటికి ఆపోజిట్ మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, ఓకేనా. లెట్ us ఆన్సర్ దిస్ వన్. మనకి ఏముంది, ఫస్ట్ వర్డ్ డిఫిడెన్స్. ఈ వర్డ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నార్మల్ గా మనకి డిఫిడెన్స్ కంటే ముందు మనకి ఏం తెలియాలంటే కాన్ఫిడెంట్ అనే వర్డ్ తెలియాలి. ఏం తెలియాలి మనకి, కాన్ఫిడెంట్. ఈ కాన్ఫిడెంట్ అనే వర్డ్ మనం బ్రేక్ చేసినట్టయితే మనకి ఏమొచ్చింది, మనకి కాన్ అనేది ప్రిఫిక్స్,
ఫిడ్ అనేది రూట్ వర్డ్, ఈఎన్టీ మనకి ఏంటి సఫిక్స్. ఓకే, రూట్ వర్డ్ మనకి ఏం చెప్పిద్ది అంటే మీనింగ్ చెప్పిద్ది, రైట్. మనకి ఫిడ్ అంటే మీనింగ్ ఏంటంటే బిలీఫ్ లేదంటే ట్రస్ట్, బిలీఫ్ లేదంటే ట్రస్ట్ ఫిడ్ అంటే, రైట్. కాన్ అంటే మనకి ప్రిఫిక్స్ కదా, ప్రిఫిక్స్ కూడా మనకి ఏం చెప్పిద్ది అంటే మీనింగ్ గురించి చెప్పిద్ది, రైట్. సో కాన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి విత్ అండ్, ఏంటి మీనింగ్ విత్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది ఈఎన్టీ. మనకి ఎప్పుడైనా సరే సఫిక్స్ ఏం చెప్పిద్ది అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పిద్ది, రైట్. కాన్ఫిడెంట్ ఏమైందంటే మనకి యాడ్జెక్టివ్ అవుతుంది, ఏమవుతుంది యాడ్జెక్టివ్. సో కాన్ఫిడెంట్, కాన్ఫిడెంట్ మీనింగ్ ఏంటి విత్ బిలీఫ్, విత్ ఫుల్ ఆఫ్ బిలీఫ్, దాన్ని ఏమంటాం మనం కాన్ఫిడెంట్ అంటాం. ఒకవేళ మనకి దీనికి యాంటమ్ కావాలంటే మనం ఏం చేయాలి, సో ఫిడెంట్ మనకి, సో యాంటమ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫిడ్ అయితే ఫిడ్ ఉండాలి, అంటే బిలీఫ్ ఉండాలి, నెక్స్ట్ ఏం ఉండాలి రూట్ వర్డ్ ఉండాలి, సఫిక్స్ ఉండాలి, వీటి మనం చేంజ్ చేయకూడదు. మనం మీనింగ్ చేంజ్ చేయాలి, మీనింగ్ ఏం చేయాలి, మీనింగ్ చేంజ్ చేయాలంటే ఏం చేంజ్ చేయాలి, ప్రిఫిక్స్ చేంజ్ చేయాలి, రైట్. మనకి అడ్వాంటేజ్ ఉందనుకోండి, దానికి ఆపోజిట్ ఏంటి డిస్అడ్వాంటేజ్ అంటాం. ఎంకరేజ్ డిస్కరేజ్, ఎన్కోడ్ డీకోడ్. కాబట్టి ఏం యాడ్ చేయొచ్చు మనం, డి కానీ లేదంటే డిస్ కానీ యాడ్ చేయొచ్చు. ఏం యాడ్ చేయొచ్చు, డి కానీ లేదంటే డిస్. ఇక్కడ ఏం చేద్దామంటే డిస్ యాడ్ చేద్దాం. డిస్ యాడ్ చేసినప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ డిస్ఫిడెంట్ కదా, డిస్ఫిడెంట్ అనేది మనము కలిపి చదివినప్పుడు ఏమైపోద్దంటే ఈ డిస్ దగ్గర ఎస్ దగ్గర ఇంకో ఎఫ్ వస్తుంది, అప్పుడు ఏమైందంటే ఇది డిఫిడెంట్, ఏమైపోద్ది మనకి డిఫిడెంట్. ఆ డిఫిడెంటే మనకి ఏమొచ్చిందంటే డిఫిడెన్స్ వచ్చింది. డిఫిడెంట్ మీనింగ్ ఏంటి వితౌట్ బిలీఫ్, అంటే అలాంటి వాళ్ళు ఏమంటామంటే షై అంటామండి, ఏమంటాం మనం షై. కాబట్టి మనకి డిఫిడెంట్, సో డిఫిడెంట్ ఉంది మనకి ఏముంది షైనెస్ ఉంది. ఈ రెండు ఏమైతే మనకి సినోనిమ్స్, డిఫిడెంట్ షైనెస్ రెండు ఏమైతే మనకి సినోనిమ్స్. నెక్స్ట్ మనకి ఏముంది మోడెస్టీ అన్న హ్యూమిలిటీ అన్న మీనింగ్ ఏంటంటే హంబుల్. ఓకే, మోడెస్టీ అన్న హ్యూమిలిటీ అన్న మీనింగ్ ఏంటి హంబుల్ గా ఉంటే, మోడెస్టీ అన్న హ్యూమిలిటీ మీనింగ్ హంబుల్ గా ఉంటే, రైట్. ఇక్కడ హ్యూమిలిటీ దగ్గర మీకు ఒక వర్డ్ చెప్తాను చూడండి, రైట్. ఆ వర్డ్ ఏంటి మనకి హ్యూమిడిటీ, హ్యూమిలిటీ, హ్యూమిడిటీ, నెక్స్ట్ హ్యూమిలియేషన్. ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. హ్యూమిలిటీ, హ్యూమిడిటీ, హ్యూమిలియేషన్. హ్యూమిలిటీ అంటే మీనింగ్ ఏంటి హంబుల్నెస్, అలా కాకుండా హ్యూమిడిటీ అంటే మీనింగ్ ఏంటి వాటర్ వేపర్, తేమ. తేమను ఏమంటాం మనం హ్యూమిడిటీ అంటాం, రైట్. మరి హ్యూమిలియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంబరాస్మెంట్ అండి. హ్యూమిలియేషన్ మీనింగ్ ఏంటి ఎంబరాస్మెంట్, ఎంబరాస్. హ్యూమిలియేషన్ మీనింగ్ ఏంటి ఎంబరాస్మెంట్. ఓకే, సో మళ్ళీ చూడండి మనకి హ్యూమిలిటీ, హ్యూమిడిటీ, హ్యూమిలియేషన్. హ్యూమిలిటీ అంటే మీనింగ్ ఏంటి హంబుల్నెస్, హ్యూమిడిటీ అంటే మీనింగ్ ఏంటి వాటర్ వేపర్, హ్యూమిలియేషన్ అంటే మీనింగ్ ఏంటి సో రైట్ ఎంబరాస్మెంట్. మొత్తానికి అయితే మనకి ఈ మోడెస్టీ హ్యూమిలిటీ మన పాజిటివ్ వర్డ్స్ నెగిటివ్ వర్డ్సా, పాజిటివ్ వర్డ్స్. షై ఉంది, హంబుల్ ఉంది, షైనెస్, వీటన్నిటి మనం ఎలా తీసుకోవచ్చు మనం సినోనిమ్ గా తీసుకోవచ్చు. రిమైనింగ్ ఏముంది మనకి ఇక్కడ వాంటింగ్. మనకి వాంటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి బోస్టింగ్. వాంటింగ్ అంటే మీనింగ్ ఏంటి బోస్టింగ్, బోస్టింగ్ అంటే గొప్పలు చెప్పుకోవడం, రైట్. గొప్పలు చెప్పుకోవడం ఏమంటామంటే వాంటింగ్ అంటే. ఇప్పుడు మనకి వీటిలో మనకి ఏం కావాలి 4 వర్డ్స్ కాకుండా ఒకే ఒక వర్డ్ మనం తీసుకోవాలి, రైట్. ఆ వర్డ్ ఏమై ఉండాలి రిమైనింగ్ వర్డ్ కి యాంటనమ్ అయి ఉండాలండి, రైట్. అంటే మనకి ఇక్కడ మోడెస్టీ హ్యూమిలిటీ మనకి ఏంటి సినోనిమ్స్, డిఫిడెంట్ షైనెస్ మనకి ఏంటి సినోనిమ్స్. అంటే ఇది ఒక సెట్ సినోనిమ్ సెట్ వచ్చింది, ఇది ఒక మనకి సినోనిమ్ సెట్. ఇది ఆన్సర్ కాదు, ఇవి ఆన్సర్ కాదు, ఎందుకంటే మనకి ఏం కావాలి ఒకటే కావాలి, ఒకే వర్డ్ చూస్ చేసుకోవాలి, ఒకే వర్డ్ చూస్ చేసుకోవాలి. కాబట్టి మోడెస్టీ హ్యూమిలిటీ తీసుకోలేము, డిఫిడెన్స్ షైనెస్ తీసుకోలేము. కాకపోతే ఇప్పుడు ఈ డిఫిడెంట్ షైనెస్ కి మనకి ఏం తీసుకోవచ్చు బోస్టింగ్ అనేది యాంటమ్ గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మోడెస్టీ హ్యూమిలిటీకి డైరెక్ట్ గా ఏం తీసుకోవచ్చు బోస్టింగ్ యాంటమ్ గా తీసుకోవచ్చు. అంటే మనకి సో ఈ సెట్ కి డిఫిడెన్స్ షైనెస్ సెట్ కి అదేవిధంగా మోడెస్టీ హ్యూమిలిటీకి సెట్ కు మనకి ఏమొస్తుంది మనకి వాంటింగ్ అనేది యాంటమ్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది వాంటింగ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. చూడండి ఏముందో చూడండి మనకి ఇన్ ఈచ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్స్ ఏ వర్డ్ హ్యాస్ బీన్ హైలైటెడ్ ఇన్ ద స్టేట్మెంట్. ఇన్ ద ఆప్షన్స్ గివెన్ బిలో ఏ పెయిర్ ఆఫ్ వర్డ్స్ హ్యాస్ బీన్ గివెన్. ఫైండ్ ద పెయిర్ ఆఫ్ ద వర్డ్ వేర్ ద ఫస్ట్ వర్డ్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద హైలైటెడ్ వర్డ్ వేర్ ద సెకండ్ వర్డ్ ఈస్ ద యాంటనమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, రైట్. మనకి ఏం కావాలి ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్ కి ఫస్ట్ వర్డ్ మనకి ఏం కావాలి సినోనిమ్ కావాలి, సెకండ్ వర్డ్ ఏం కావాలి యాంటనమ్ కావాలి. స్టేట్మెంట్ చూద్దాం. స్టేట్మెంట్ మనకి ఏముందో చూడండి. హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎంకరేజింగ్ ద స్టబ్బార్న్ హార్స్ టు హెడ్ బ్యాక్ ద వే దే కేమ్. మనకి ఏమొచ్చింది స్టబ్బార్న్, ఏమొచ్చింది అక్కడ స్టబ్బార్న్. స్టబ్బార్న్ అంటే మీనింగ్ ఏంటి మనకి ముండి అంటాం, రైట్. కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి. స్టబ్బార్న్ అనొచ్చు, లేదంటే ఏమనొచ్చు అంటే అబ్స్టినేట్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమనొచ్చు మనం అబ్డురేట్ అనొచ్చు, అబ్డురేట్. ఇంకేమనొచ్చు మనం మ్యూలిష్ అనొచ్చు, మ్యూలిష్. మ్యూల్ అనేది మనకి ఏంటంటే కంచెల గాడిద అంటాం, రైట్. దానికి సో మ్యూలిష్ అంటాం, రైట్. ఆ క్వాలిటీ ఏంటి మనకి మ్యూల్ ఆర్ మ్యూలిష్, రైట్. సో స్టబ్బార్న్, అబ్స్టినేట్, అబ్డురేట్, మ్యూలిష్. ఇంకేమనొచ్చు మనం ఇన్ఫ్లెక్సిబుల్. ఏమనొచ్చు మనం ఇన్ఫ్లెక్సిబుల్. వీటిలో ఏవైనా మనకి ఏమవుతాయి సినోనిమ్స్. అలా కాకుండా చెప్పిన మాట వింటే ఏమంటాం మనం మేనేజబుల్. ఏమనొచ్చు మనం మేనేజబుల్.
ఆర్ కంట్రోలబుల్, మేనేజబుల్ ఆర్ కంట్రోలబుల్. కంట్రోల్ చెయ్యలేకపోతే ఏమంటాము? స్టబ్బర్న్ అంటాం, అబ్స్టినేట్ అంటాం. సో ఇంకేమనొచ్చు మనం? అబ్డ్యురేట్ అంటాం, రైట్? మూలిష్ అంటాం, ఇన్ఫ్లెక్సిబుల్ అంటాం, రైట్? అలాగన్నా కంట్రోల్ చేయగలిగితే ఏమంటాం మనం? మేనేజబుల్ అంటాం, కంట్రోలబుల్ అంటాం, లేదంటే ఏమనొచ్చు అంటే ట్రాక్టబుల్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ట్రాక్టబుల్. వీటిలో ఏదైనా తీసుకోవచ్చు, రైట్? ఇప్పుడైతే మనం ఆన్సర్స్ చూద్దాం, రైట్? సో ఫస్ట్ వన్ ఏం చూడండి, అన్మేనేజబుల్. మనకి స్టబ్బర్న్ అంటే మనకి అన్మేనేజబుల్ ఏమవుతుంది మనకి? సో సినిమా అనుకోండి, సినిమా అనుకుందాం అనుకోండి, రైట్? మరి నెక్స్ట్ ఏం రావాలి? యాంటమ్ రావాలి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇంప్రాంప్టు. ఇంప్రాంప్టు అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ ప్రిపరేషన్ అండి, ఓకేనా? ఇంప్రాంప్టు అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ ప్రిపరేషన్. కొన్ని వర్డ్స్ రాస్తుంది చూడండి మనకి, ఎక్స్టెంపోర్, ఓకేనా? ఎక్స్టెంపోర్ అన్నా, లేదంటే ఇంప్రొవైజ్డ్, లేదంటే స్పాంటేనియస్. స్పాంటేనియస్, ఈ వర్డ్స్ అబ్జర్వ్ చేయండి, రైట్? మనకి ఏముందో చూడండి కింద, ఇంప్రాంప్టు, ఎక్స్టెంపోర్, ఇంప్రాంప్టు, ఎక్స్టెంపోర్, ఓకే, ఇంప్రొవైజ్డ్, నెక్స్ట్ ఏంటి? స్పాంటేనియస్. స్పాంటేనియస్, ఇంప్రొవైజ్డ్, ఎక్స్టెంపోర్, ఇంప్రాంప్టు, ఇవన్నీ మీనింగ్ ఏంటి? వితౌట్ ప్రిపరేషన్, సడన్, వితౌట్ ప్రిపరేషన్. మరి ఇప్పుడు స్టబ్బర్న్ కి వితౌట్ ప్రిపరేషన్ మనకి యాంటమ్ అవుతుందా? కాదు, కాబట్టి మనం ఆన్సర్ ఏ తీసుకోలేము, ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్? యానిమేటెడ్. యానిమేటెడ్ మనకి రూట్ వర్డ్ ఏముంది? యానిమ్. యానిమ్ అంటే ఏంటంటే లైఫ్ అండ్, యానిమల్ అంటాం కదా, లైఫ్. యానిమేటెడ్ మీనింగ్ ఏంటి? ఫుల్ ఆఫ్ లైఫ్. ఫుల్ ఆఫ్ లైఫ్ ని ఏమంటామంటే యానిమేటెడ్ అంటాం, రైట్? లైఫ్ లెస్ ఏమంటామంటే ఇన్యానిమేటెడ్ అంటాం, రైట్? ఒక చైర్ ఉంది అనుకోండి, చైర్ ని మనం ఏమనొచ్చు అంటే ఇన్యానిమేటెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పవచ్చు అండి, ఒక యానిమేటెడ్, ఇన్యానిమేటెడ్, రైట్? సో లైఫ్ లెస్ ఏమంటాం? ఇన్యానిమేటెడ్. లైవ్లీ ఏమంటాము? యానిమేటెడ్ అంటారు. ఫుల్ ఆఫ్ లైఫ్. మన ఇక్కడ స్టబ్బర్న్ కి ఫుల్ ఆఫ్ లైఫ్ సిన్నం అవుతుందా? నో. నెక్స్ట్ మనకి ఏముంది? అంబిగ్వస్. అంబిగ్వస్ అంటే మీనింగ్ ఏంటి? అన్క్లియర్. అంబిగ్వస్ మీనింగ్ ఏంటి? అన్క్లియర్. అంటే అన్క్లియర్ అనేది మనకి యాంటమ్ అవుతుందా? నో. అంటే యానిమేటెడ్ అంటే యానిమేటెడ్ అనేది స్టబ్బానికి సిన్నం కాదు, అంబిగ్వస్ అనేది స్టబ్బానికి యాంటమ్ కూడా కాదు, కాబట్టి బి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది? అబ్స్టినేట్. ఏమనుకున్నాం మనం? అబ్స్టినేట్. స్టబ్బానికి అబ్స్టినేట్ ఏమవుతుంది? సినోనిమ్ అవుతుంది. వచ్చిందా? నెక్స్ట్ మనకి ఏమొచ్చింది? ట్రాక్టబుల్. ట్రాక్టబుల్ ఏమవుతుంది? యాంటనమ్. అంటే స్టబ్బానికి మనకి అబ్స్టినేట్ ఏమైంది? సినోనిమ్ అవుతుంది, ట్రాక్టబుల్ ఏమవుతుంది? యాంటమ్ అయింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, స్లగ్గిష్. స్లగ్గిష్ అంటే మీనింగ్ ఏంటంటే స్లో అండి. స్లగ్గిష్ అంటే మీనింగ్ ఏంటి? స్లో. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే టార్పిడ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? టార్పిడ్. స్లగ్గిష్ అంటే మీనింగ్ ఏంటి? స్లో ఆర్ టార్పిడ్ అని చెప్పొచ్చు. ఈ టార్పిడ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టార్పిడ్ టార్టాయిస్ అని గుర్తుపెట్టుకోండి. టార్పిడ్ టార్టాయిస్. టార్టాయిస్ ఎలా స్లోగా ఉంటుందో టార్పిడ్ అంటే మీనింగ్ ఏంటి? స్లో. సో స్లగ్గిష్ అంటే మీనింగ్ ఏంటి? స్లో ఆర్ టార్పిడ్. నెక్స్ట్ మనకి ఏముందంటే బ్యారన్. బ్యారన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అన్ప్రొడక్టివ్. బ్యారన్ ల్యాండ్స్ అంటారు కదా, అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్, ఓకే? అన్ఫర్టైల్, సారీ ఇన్ఫెర్టైల్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఇన్ఫెర్టైల్. ఇన్ఫెర్టైల్ ల్యాండ్స్, అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్ ఆర్ ఇన్ఫెర్టైల్ ల్యాండ్స్, వాటిని ఏమంటాం? బ్యారన్. కాబట్టి ఇది మనకి ఏం కాదు? ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమైంది మనకి? అబ్స్టినేట్, ట్రాక్టబుల్. స్టబ్బర్న్ అనే వర్డ్ కి మనకి సినోనిమ్ ఏం తీసుకోవచ్చు? అబ్స్టినేట్ తీసుకోవచ్చు. యాంటోనిమ్ ఏం తీసుకోవచ్చు మనం? ట్రాక్టబుల్ తీసుకోవచ్చు. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి.